స్కూలుకెళ్లాలంటే సాహసయాత్ర చేయాలి. ప్రమాదకరంగా ప్రవహించే వాగు దాటాలి. నడుము లోతు నీళ్లలో దుస్తులు తీసేసి నడుచుకుంటూ వెళ్లాలి. అదృష్టం బావుండి క్షేమంగా ఒడ్డుకు చేరితేనే ఆ రోజు స్కూల్ ముఖం చూసేది. ఇది ఎక్కడో కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివిలో పరిస్థితి కాదు. వనపర్తి జిల్లా సేరుపల్లి గ్రామంలో విద్యార్థుల దుస్థితిది. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలవుతున్నా చాలా మంది ఆదివాసీలు ఇంకా చీకట్లోనే బతుకుతున్నారని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఎక్కడో కొండ కోణంలో ఉండే ఆదివాసీలే కాదు, జనజీవన స్రవంతిలోనే ఉన్న విద్యార్థులు కూడా ఎన్ని కష్టాలు పడుతున్నారో చూడాలంటే సేరుపల్లి వెళ్లాల్సిందే. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం సేరుపల్లి గ్రామంలో దాదాపు 3000 జనాభా ఉంది. కానీ ఇక్కడ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఉన్నత విద్య కావాలంటే ఏరు దాటి శ్రీరంగాపూర్ జిల్లా పరిషత్ స్కూల్కు వెళ్లాల్సిందే. సేరుపల్లికి శ్రీరంగాపూర్ 4 కిలోమీటర్ల దూరం. కానీ మధ్యలో ఉధృతంగా ప్రవహించే వాగే విద్యార్థులకు నిద్ర లేకుండా చేస్తోంది. సేరుపల్లి శ్రీరంగాపూర్ మధ్య రోడ్డు సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అడవులు పొలాలు మధ్య నుంచి ప్రవహించే వాగును చూస్తేనే భయమేస్తుంది. ఇక దుస్తులు విప్పేసి ఏరు దాటడం అంటే ప్రాణాలతో చెలగాటమే. నీళ్లలో పాములు, తేళ్లు, ఒక్కోసారి అడవి పందులు కూడా కనిపిస్తాయి. ఒంటరిగా ఏరు దాటడానికి భయపడే విద్యార్థులు అటువైపు వెళ్లే బాటసార్ల సాయంతో వాగు దాటతారంటే వాగు ఉధృతి అర్థం చేసుకోవచ్చు. 4 ఏళ్ల క్రితం సేరుపల్లి నుంచి శ్రీరంగాపూర్ జిల్లా పరిషత్ స్కూల్ కి 200 మంది విద్యార్థులు వచ్చేవాళ్లు. ఈ వాగు దెబ్బకు ఇప్పుడు విద్యార్థుల సంఖ్య 20కి పడిపోయిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను రోజు సేరుపల్లి నుంచి జెడ్పీహెచ్ఎస్ శ్రీరంగపురంకి పోతాను. వాగులోనే పరిస్థితి, వాగు దాటాలంటే భయం అవుతుంది. నక్కలు, పాములు, అలింపందులు వస్తాయి. ఎవరైనా పెద్దోళ్ళు వస్తే పోతాము, లేకపోతే ఎద్దుల బండులు, ట్రాక్టర్లు వస్తేనన్నా పోతాము. మాకు అందుకే బ్రిడ్జ్ చేయాలి వాగులో. ఇలా రోజు అప్పుడప్పుడు ఇక్కడ పాములు, నక్కలు, అడవి పందులు అడుస్తుంటాయి. రాత్రిపూట సాయంత్రం అయితే మాకు ఇంకా లాస్ట్ లేట్ ఇడుస్తారు కాబట్టి ఇంకా నక్కలు అవి అడుస్తాయి. మాకు చాలా భయం అవుతుంది. అందువలన ఇక్కడ బ్రిడ్జ్ వేయాలని కోరుతున్నాం. విద్యార్థులే కాదు, పొలం పనులకు వెళ్లే రైతులకు కూడా ఇబ్బంది. మహిళలు పొలానికి వెళ్లాలంటే అవస్థలు పడక తప్పదు. వాగు దెబ్బకు ఊరు దాటి పోవడం లేదని సేరుపల్లి గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో రిజర్వాయర్ నిర్మాణం లేకుండా కేవలం చెరువు ఉండడం వల్ల వర్షాకాలంలోనే వాగు దాటని పరిస్థితి ఉంటుండే. కానీ ఇప్పుడు నిత్యం అదే పరిస్థితి ఉంటుంది. పిల్లలు పూర్తిగా బట్టలు విడిచి దాటాల్సిన పరిస్థితి, కొన్ని సందర్భాలు కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రైతులు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు వాగు ఉధృతికి వాళ్ళు కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ వాగులో ఈ యొక్క వాగు ఏదైతే ఉందో కట్టెలబాట వాగు అని అంటారు. దీన్ని అధికారులు చెప్తా ఉన్నారు బ్రిడ్జి మంజూరైందని, టెండర్లు పూర్తి అయినాయని. కానీ ఇప్పటివరకు నిర్మాణం చెప్పట్లేదు. కనుక యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి పిల్లల చదువులకు ఆటంకం కలిగించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. సేరుపల్లి నుంచి శ్రీరంగాపూర్ మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి 2012లో ప్లాన్ గీశారు. 2 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరయ్యాయి. కానీ ఆ తర్వాత ఈ సంగతి మరుగున పడింది. జనం కష్టాలు అలాగే ఉండిపోయాయి.